హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జాబ్ మేళా గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ జాబ్ మేళాలో మనకి జాబ్ మేళా అసలు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏమేమి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అండ్ అలాగే మీకు వేకెన్సీ అనేది ఎంతమందికి ఉంది, అండ్ అలాగే ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎంతమందికి ఏంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకండి, ఓకేనా. అండ్ ఫుల్గా వాచ్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగడానికైనా ఉంటుంది కదా, ఓకేనా. అండ్ మనం మీకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఈరోజు మనకి జాబ్ మేళా ఎక్కడ అంటే 2026 జాబ్ మేళా అట్ చిత్తూరు లొకేషన్ అండి, ఓకేనా. చిత్తూరు లొకేషన్లో మనకి జాబ్ మేళా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి 30+ కంపెనీస్ అటెండ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళాకి, ఓకేనా. అంటే మనకి 30 కంటే ఎక్కువ కంపెనీలు మనకి పార్టిసిపేట్ చేయబోతున్నాయి అనమాట ఈ యొక్క జాబ్ మేళాలో, ఓకేనా. అండ్ మీకు వేకెన్సీ వచ్చి 1700+ ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ అనేవి చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మన చిత్తూరు వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ ఉంటుంది. అండ్ అలాగే జాబ్ మేళాకి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి శాలరీ అనేది 13K నుంచి 13,000 నుంచి 35,000 వరకు మీకు శాలరీస్ ఇచ్చేటువంటి కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. ఎవరు కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వదులుకోవద్దు, ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి అసలు ఈ జాబ్ మేళా ఎప్పుడు జరుగుతుందంటే 2026 31 మార్చ్ ట్యూస్డే అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి QR కోడ్, రిజిస్టర్ అవ్వాల్సినటువంటి లింక్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే QR కోడ్ అయితే నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అది స్క్రీన్ షాట్ తీసుకుని రిజిస్టర్ అయితే అయిపోండి, ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడైతే మీకు ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పాను, బట్ మీకు ఎక్కడ జరుగుతుందని చెప్పలేదు కదండి. మన చిత్తూరు లొకేషన్లో PVKN గవర్నమెంట్ కాలేజ్, గ్రీన్స్పేట్, వెల్లూరు రోడ్, చిత్తూరులో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. PVKN గవర్నమెంట్ కాలేజ్లో అయితే మీకు ఈ యొక్క జాబ్ మేళా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి, ఓకేనా. మీకు పిన్ కోడ్ వచ్చి 517002. అండ్ దీనికి సంబంధించి మీరు ముందుగానే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయినా పర్లేదంటే అవ్వకపోయినా పర్లేదనమాట, ఓకేనా. మీకు లింక్ QR కోడ్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మీరు ఫర్దర్గా ఇన్డెప్త్గా మీరు కాల్ మాట్లాడాలి అనుకుంటే, కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను స్క్రీన్ పైన లేదా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే ఇప్పుడు వరకు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను కదండి. ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారు, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎంతమందికి వేకెన్సీ ఉంది, శాలరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఈ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేశాను. మరి కంపెనీస్ అన్నప్పుడు మీకు డౌట్ వస్తుంది, అసలు ఏమేమి కంపెనీస్ వస్తున్నాయి ఏంటి అనేది మీకు కొంచెం చిన్న డౌట్ అయితే వస్తుంది. సో ఆ విషయం కూడా తెలుసుకోవాలి అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని కంపెనీస్ వచ్చాయి అనేది కంపెనీస్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను. బట్ ఏంటంటే క్వాలిఫికేషన్ అండ్ అలాగే జెండర్ అండ్ ఇవైతే నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియోలో ఎంత ఈగా అయిపోతుంది. దీనికి సంబంధించి పోస్ట్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, లేదా టుమారో అయినా అప్లోడ్ చేస్తే మనకి జాబ్ మేళకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, ఓకేనా. అండ్ ఇప్పుడైతే నేను కంపెనీస్ నేమ్స్ 1 by 1 చెప్తుంటా, ఆ కంపెనీస్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి కూడా మెన్షన్ చేస్తాను కాబట్టి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా కొంచెం అలర్ట్గా వినండి, ఓకేనా. అండ్ మనకి కంపెనీ చూసుకున్నట్లయితే ఫస్ట్ కంపెనీ అడెకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే 300 వేకెన్సీలు అయితే ఈ కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. బట్ జాబ్ రూల్స్ అయితే డేటా ఎంట్రీకి సంబంధించి ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయండి. బట్ నేనైతే వీడియోలో మెన్షన్ చేయట్లేదు, ఆ యొక్క డీటెయిల్స్ క్లియర్ కట్కి నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి యాప్ అండ్ డేటా అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు 100 వేకెన్సీలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ అనుదీప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే 50 వేకెన్సీలు. అండ్ సౌతర్న్ సప్లైస్ HR సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే 50 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ 5th కంపెనీ వచ్చి క్యామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు అయితే 50 వేకెన్సీ అంటే 50 అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే ధనశ్రీ HR ఈ కంపెనీ వాళ్ళు మనకి 50 వేకెన్సీలు అండి. సాస్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు అయితే 50. అండ్ APTIV కాంపోనెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే 50 వేకెన్సీ.
అండ్ ఆటోలివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 50 వేకెన్సీ, అండ్ యజుకి కంపెనీ 50 వేకెన్సీ, అండ్ జెప్టో కంపెనీ కూడా పార్టిసిపేట్ చేస్తుందండి 50 వేకెన్సీస్ అనమాట. పే స్టేటస్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే 50 వేకెన్సీస్, అండ్ అలాగే ఆర్సెట్ బిజినెస్ సొల్యూషన్స్ వాళ్ళు 50 వేకెన్సీ, విప్రో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 50 వేకెన్సీ, అండ్ 15th కంపెనీ వాళ్ళు వచ్చేసి విక్టర్ ఎలివేటర్ కాంపోనెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 50 వేకెన్సీ, ఆటోనియం 50 వేకెన్సీ, సాల్స్ 50 వేకెన్సీ, యాసెస్ 50 వేకెన్సీ, అమరరాజా అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు కూడా మనకి 50 వేకెన్సీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే బ్లూ స్టార్ అనమాట. ఈ బ్లూ స్టార్ వాళ్ళు అయితే మనకి 30 వేకెన్సీలు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే మనకి ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు కూడా మనకి 50 పోస్టులు అయితే 50 వేకెన్సీలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ 22nd కంపెనీ ఈప్యాక్, ఈ కంపెనీ వాళ్ళు కూడా 50 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. టీసీఆర్ కంపెనీ వాళ్ళు అయితే మనకి 25 వేకెన్సీ రిలీజ్ చేశారు. టీవీఎస్ సుందరం అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు 50 వేకెన్సీ రిలీజ్ చేశారు. ఎంఆర్ఎఫ్ కంపెనీ 50, అపోలో ఫోన్సిస్ లిమిటెడ్ 60 వేకెన్సీ, మారుతి సుజుకి 39 వేకెన్సీ, ఫోన్పే 20 వేకెన్సీ, ఆల్ డిక్సాన్ 50 వేకెన్సీ, అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ అనేటువంటి కంపెనీ 50 వేకెన్సీ. టోటల్ మనకి 31 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయండి. 1700+ వేకెన్సీస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ యొక్క జాబ్ మేళకి అయితే అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్, నేను చెప్పిన 2 కాంటాక్ట్సే కాకుండా ఇంకా 4 కాంటాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మెన్షన్ చేస్తానండి. ఇన్ కేస్ మీరు దాంట్లో దేనికైనా కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే జాబ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి కంటెంట్ అనమాట. మన ఛానల్ యొక్క బయోలోకి వెళ్ళి మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.